Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about the mock test on technical 70 marks and non-technical 30 marks. Okay. అలాగే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. అందరూ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఎలా ప్రొసీజర్ ఎలా అంటే మీరు నాకు కామెంట్స్ పంపిస్తే నాకు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాన్ని షేర్ చేస్తాను అన్నమాట ఆ పీడిఎఫ్ను. ఓకే. దిస్ ఇస్ ద ప్రొసీజర్. డైరెక్ట్గా వచ్చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ కాదు. ఓకే. నెంబర్ 1, ఏ కనెక్టెడ్ నెట్వర్క్ గ్రాఫ్ యాజ్ n is equal to 8 nodes and b is equal to 12 branches. The number of independent nodes KCL equation is. జనరల్గా వచ్చేసి మనకు ఇండిపెండెంట్ నోడ్ ఈక్వేషన్ వచ్చేసి n-1. here 8-1 is equal to 7 is the answer. ఓకే. ఇచ్చిన వాటిలో b is the answer. Question number 2. At a node, currents of 6 amps, 4 amps and 2 amps enter, while a current of 3 amps and unknown current I leave. Find I. Entering a currents వచ్చేసి 6 amps, 4 amps, 2 amps and leaving a currents వచ్చేసి 3 amps and I amps అన్నమాట. ఇక్కడ జనరల్గా మన ఫార్ములా ఏంటంటే ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ది లీవింగ్ కరెంట్స్ అన్నమాట. కేసీఎల్లో ఇప్పుడు వచ్చేసి లీవింగ్ కరెంట్స్ వచ్చేసి మనకు 3 + I ఈక్వల్ టు ది ఎంటరింగ్ కరెంట్స్ 6 + 4 + 2 దట్ ఈస్ ఈక్వల్ 12 I కావాలంటే 12 ఈ +3 నుండి అరవైకి వెళ్తే -3 అవుతుంది. ఓకే. I is equal to 9 amps వస్తుంది. ఇచ్చిన వాటిలో D is the answer. థర్డ్, ఏ స్టార్ నెట్వర్క్ హ్యాస్ ఏ R1 is equal to 5 ohms, R2 is equal to 10 ohms, R3 is equal to 15 ohms. The equivalent delta resistance across the terminals opposite of R1 between nodes 2 and 3. ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములా ఏంటంటే R23 is equal to the R2 plus R3 plus R2 into R3 divided by R1 అనమాట. ఇది ఫార్ములా. ఓకే. అక్కడ వచ్చేసి మనము టోటల్కి ఒకవేళ ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 డివైడెడ్ బై R1 అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 275/5 ఈక్వల్ టు ది 55 ohms. ఓకే. అలాగే వచ్చేసి ఏ 2 నోడ్స్ మధ్యలో కావాలి అన్నా కూడా ఆ నోడ్ యొక్క రెసిస్టెన్స్ ప్లస్ ఇంకొక నోడ్ రెసిస్టెన్స్ ప్లస్ రెండు యొక్క ప్రోడక్ట్ డివైడెడ్ బై ఈ రెండు కాకుండా ఆపోజిట్ ఉండే ఇంకొక నోడ్ వాల్యూ, అది మనం ఆ విధంగా ఫార్ములాను డిజైన్ చేసుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. 2 coupled coils L1 is equal to 2 henries, L2 is equal to 8 henries and the coefficient of coupling K is equal to 0.6. The mutual inductance is M is. This mutual inductance formula is M is equal to the K into square root of L1 into L2 అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే M is equal to మనకు 2.4 henries వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 5. The peak factor of a pure sinusoidal AC waveform is. జనరల్గా క్రెస్ట్ ఫ్యాక్టర్ అన్న పీక్ ఫ్యాక్టర్ అనే ఒకటి. మనము పీక్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మ్యాక్సిమం వోల్టేజ్ డివైడ్ బై ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఇది ఫార్ములా అన్నమాట. ఇక్కడ మనం మ్యాక్సిమం వోల్టేజ్ అంటే V మ్యాక్సిమం డివైడెడ్ బై మనకు ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే V మ్యాక్సిమం బై √2 అనమాట. హియర్ ఈ మ్యాక్సిమం క్యాన్సిల్ అయితే √2 వస్తుంది. √2 వాల్యూ ఏంటంటే 1.414. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 6. A current waveform has a fundamental RMS is 20 amps అన్నమాట. RMS కరెంట్ వచ్చేసి ఫండమెంటల్ వచ్చేసి 20 amps ఇచ్చారు. 5th హార్మోనిక్ వచ్చేసి 2 amps ఇచ్చారు. 7th హార్మోనిక్ వచ్చేసి 1.5 amps ఇచ్చారు. నో అదర్ హార్మోనిక్స్. ది THD ఈజ్ అప్రాక్సిమేట్లీ. THD అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనమాట. ఇక్కడ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్కు డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉందన్నమాట. ఇది కాన్స్టెంట్ ఫార్ములా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5th హార్మోనిక్ కరెంట్ స్క్వేర్ ప్లస్ 7th హార్మోనిక్ కరెంట్ స్క్వేర్ డివైడ్ బై ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క కరెంట్ అన్నమాట. ఇది కాన్స్టెంట్ ఫార్ములా. ఓకే. ఈ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే √2² ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 20. ఇది ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.125 వస్తుందండి. దట్ ఈస్ 12.5% అన్నమాట. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 7.
In an RLC series circuit switched on to DC, the current reaches the what fraction of its final value after 2 time constants అన్నమాట. ఇక్కడ టైం కాన్స్టెంట్ t is equal to the 2t అని ఇచ్చారన్నమాట. ఓకే, మనకు RL సర్క్యూట్ లో వచ్చేసి కరెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే I of t is equal to the I final into 1 minus e power minus of t by t అనమాట. ఇక్కడ t is equal to 2t ఇచ్చారన్నమాట. 2t divided by t, tt క్యాన్సిల్ అయితే -2 వస్తుంది అన్నమాట ఈ పవర్ లో. జనరల్గా వచ్చేసి మనకు ఈ పవర్ -2 యొక్క వాల్యూ వచ్చేసి 0.135 అన్నమాట. ఈ పవర్ -2 యొక్క వాల్యూను మనము గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ 0.135. ఈ వాల్యూను మనము ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 0.865 వస్తుంది అన్నమాట. సో 86.5% ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ఎ సిరీస్ RLC సర్క్యూట్ ద ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఈజ్ అండర్ డాంప్డ్ వెన్. జనరల్గా కండిషన్ ఏంటంటే అండర్ డాంప్ కావాలంటే ఆల్ఫా లెస్ దాన్ ఒమేగా అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ది R² కావచ్చు, లెస్ దాన్ ఒమేగా అంటే 4 into LC కావచ్చు అనమాట. LC నాట్ L/C. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒకవేళ R కావాలనుకుంటా R ఇజ్ ఈక్వల్ టు ది R లెస్ దాన్ 2 into square root of LC. ఓకే, అంటే కింది దాన్ని మనము బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే పై వాల్యూ వస్తుంది, R² లెస్ దాన్ 4 LC వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి అండర్ డ్యాంప్కు. ఓకే, కాకుండా ఓవర్ డ్యాంప్కి అయితే ఆల్ఫా గ్రేటర్ దాన్ ఒమేగా అనమాట. అదే వచ్చేసి క్రిటికల్ డ్యాంప్కి వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా. ఓకే, ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఆల్ఫా వాల్యూ ఒమేగా వాల్యూ నేను చెప్పాను. ఆ విధంగా ఈ 3 గుర్తుపెట్టుకోండి: క్రిటికల్ డాంపింగ్, అండర్ డాంపింగ్, ఓవర్ డాంపింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి అన్నిట్లో L/C పడింది, కాదు LC మాత్రమే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. ఏ సిరీస్ RLC సర్క్యూట్ హ్యాస్ ఏ L is equal 4 millihenries and C is equal to 1 microfarads. ఇట్స్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అప్రాక్సిమేట్లీ. మనకు సిరీస్ RLC సర్క్యూట్ లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏదంటే 1/2π√LC అనమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 2517 హెర్ట్జ్ వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ఏ నెట్వర్క్ హ్యాస్ ది థెవెనిన్ వోల్టేజ్ వచ్చేసి 30 volts ఇచ్చారు అండ్ థెవెనిన్ రెసిస్టెన్స్ వచ్చేసి 6 ohms ఇచ్చారు. ద మ్యాక్సిమం పవర్ దట్ క్యాన్ బి డెలివర్డ్ టు ఏ మ్యాచ్ లోడ్ ఈజ్. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం పవర్ డెలివర్డ్ అంటే మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు ది ఫార్ములా అంటే V∗2 బై 4 into R∗. అనమాట. ఈ ఫార్ములా, ఈ ఫార్ములా కూడా కాన్స్టెంట్. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 37.5 watts వస్తుంది అనమాట. సో B is the ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. నార్టన్స్ ఈక్వివలెంట్ కరెంట్ సోర్స్ IN ఫర్ ఏ నెట్వర్క్ హ్యాస్ సీన్ ఫ్రమ్ ఏ పెయిర్ ఆర్ ఏ టర్మినల్స్ ఆఫ్ ఈక్వల్స్. జనరల్గా వచ్చేసి నార్టన్స్ ఈక్వివలెంట్ కరెంట్ సోర్స్ లో వచ్చేసి థీరంలో వచ్చేసి మనము కరెంట్ యొక్క సోర్స్ టర్మినల్ లో మనము షార్ట్ చేస్తామన్నమాట. ఇచ్చిన వాటిలో B is the ఆన్సర్. అదే థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో అయితే VThevenin వచ్చేసి మనము ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ ఏ బ్యాలెన్స్డ్ 3-phase డెల్టా కనెక్టెడ్ లోడ్ ఇఫ్ ద ఫేజ్ కరెంట్ ఈజ్ 20 amps ద లైన్ కరెంట్ ఈజ్. జనరల్ గా వచ్చేసి డెల్టాలో వచ్చేసి మనకు IL is equal to √3 Ifs అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఫేజ్ కరెంట్ ఇచ్చారు, లైన్ కరెంట్ కనుక్కోమన్నారు. ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 34.64 amps వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the ఆన్సర్. అదే స్టార్ లో అయితే IL is equal to Ifs. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 13. ద ఓపెన్ సర్క్యూట్ OC టెస్ట్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్. ఇక్కడ వచ్చేసి మనము OC టెస్ట్ చేయాలంటే వచ్చేసి సెకండరీ వచ్చేసి మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినప్పుడు ప్రైమరీలో వచ్చేసి వెరీ స్మాల్ కరెంట్ అనేది పోతుంది. అప్పుడు వచ్చేసి రేటెడ్ వోల్టేజ్ మాత్రం అప్లై చేస్తాము. కాపర్ లాసెస్ వచ్చేసి I²R మీద డిపెండ్ అయింటాయి కాబట్టి కరెంట్ వచ్చేసి వెరీ స్మాల్ గా ఉన్నప్పుడు ఇక్కడ కాపర్ లాసెస్ నెగ్లెక్ట్ చేస్తాము. ఓన్లీ కోర్ లాసెస్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తాము. సో ఇచ్చిన వాటిలో B is the ఆన్సర్. కోర్ లాసెస్ అంటే నో లోడ్ పారామీటర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14. ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ percentage of resistance is 1.5%, of X is equal to 3.5. Supplying a load at 0.9 lagging power factor. Sin theta is equal to approximately 0.436. The approximate voltage request is
జనరల్గా మనకి వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సెంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా అనమాట. ఓకే, ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ ఇచ్చారు, పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, ఈక్వల్ టు 0.9 ఇచ్చారన్నమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 2.9% వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, which three-phase transformer connection produces a no phase shift between the primary and the secondary line voltages? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో స్టార్ స్టార్లో కానీ డెల్టా డెల్టా కానీ ఫేజ్ షిఫ్ట్ అనేది 0 ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఒకవేళ స్టార్ టు డెల్టా అయినా డెల్టా టు స్టార్ అయినా ఫేజ్ షిఫ్ట్ వచ్చేసి 30 degrees ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ కండిషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏ సాటిస్ఫాక్టరీ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఏ ఆల్టర్నేటర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫేజ్ సీక్వెన్సీ ఉండాలి. ఫేజ్ సీక్వెన్సీ ఆర్వైబి అనేది బోత్ సైడ్ సేమ్ ఉండాలి. లేకుంటే ఈచ్ ఫేజ్ మధ్యలో వచ్చేసి సమ్ యాంగిల్ క్రియేట్ అయిపోయి మనకు బంట్ అవుతుంది అనమాట. సో ఇది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ వెక్టర్ గ్రూప్ ఆర్ పొలారిటీస్, పొలారిటీ కానీ వెక్టర్ గ్రూప్ కానీ సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఐడెంటికల్ కేవీఏ రేటింగ్ ఆఫ్ బోత్ మిషన్స్. కేవీఏ రేటింగ్ వచ్చేసి బోత్ ఐడెంటికల్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ పర్సంటేజ్ ఇంపిడెన్స్ ఫేజ్ సీక్వెన్స్ అవి ఉంటే చాలు అనమాట. ఓకే, నెక్స్ట్ D1 ఈజ్ వచ్చి సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇండియాలో వచ్చేసి 50 Hz కాబట్టి సేమ్ ఫ్రీక్వెన్సీ కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, సేమ్ వోల్టేజ్ రేషియో ట్రాన్స్ఫార్మర్కి అయితే సేమ్ వోల్టేజ్ రేషియో ఉండాలన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో సి ఈజ్ ది ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 17, an auto transformer with K is equal 0.8 saves what percentage of copper compared to equivalent of two winding transformer? జనరల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ సేవింగ్ అనుకోవాలంటే K టైమ్స్ ఆఫ్ ది కాపర్ సేవింగ్ ఆఫ్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ది ఫార్మ్ అనమాట. ఇక్కడ K is equal to 0.8 ఇచ్చారు, చేస్తే 0.8 is equal to 80% అనమాట. సో ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. అంటే 80% మనం సేవ్ చేసినట్టు లెక్క అనమాట. Question number 18, a DC generator whose field winding is connected in series with the armature carrying full load armature current is called. ఆర్మేచర్ యొక్క వైండింగ్ అలాగే వచ్చేసి ఫీల్డ్ వైండింగ్ రెండు సిరీస్ లో ఉంటే దాన్ని సిరీస్ జనరేటర్ అంటారు. అలా కాకుండా ఆర్మేచర్ వైండింగ్ అండ్ ఫీల్డ్ వైండింగ్ వచ్చేసి షంట్ గా కనెక్ట్ చేస్తే దాన్ని షంట్ జనరేటర్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఇది ఎందుకు అంటే స్టార్టింగ్ లో వచ్చేసి హై టార్క్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 19, DC shunt motors are preferred for applications requiring approximately constant speed under varying load because ఇక్కడ షంట్ మోటార్లు వచ్చేసి లోడ్ వేరీ అయినా కూడా ఫ్లక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. సో మనకు వచ్చేసి స్పీడ్ కూడా అప్రాక్సిమేట్లీ కాన్స్టెంట్ అనమాట. ఎంత లోడ్ వేరీ అయినా కూడా జస్ట్ స్ట్రైట్ గా మాత్రమే డిగ్రీ అవుతుంది కానీ అంత మించి కాదు. సో ఇది కాన్స్టెంట్ గా రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్ స్పీడ్ అంటారు అన్నమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మిషన్ టూల్స్లలో బ్లోయర్స్లలో ఎక్కడైతే కాన్స్టెంట్ స్పీడ్ కావాలనో అక్కడ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 20, స్పార్క్లెస్ కాంపిటీషన్ ఇన్ ఏ DC మిషన్ ఈజ్ నార్మల్లీ అచీవ్డ్ యూజింగ్. DC మిషన్ లో వచ్చేసి మెయిన్ పోల్స్ ఉంటాయి. మెయిన్ పోల్స్ మధ్యలో వచ్చేసి ఇంటర్మీడియట్ పోల్స్ ఇంటర్ పోల్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత రెండు వైండింగ్స్ వచ్చేసి సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. సిరీస్ లో కనెక్ట్ చేయడం ఏమవుతుందంటే వచ్చేసి రియాక్టెన్స్ వోల్టేజ్ ని అలాగే వచ్చేసి ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ చేస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 21, ద వార్డ్ రినార్డ్ సిస్టమ్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ ఫర్. జనరల్ గా వార్డ్ రినార్డ్ సిస్టమ్ ఎందుకు చేస్తారంటే స్మూత్ అండ్ వైడ్ రేంజ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్ యూజింగ్ మోటార్ జనరేటర్ సెట్ అనమాట. సో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22, ఏ 3 phases ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఏ సింక్రోనస్ స్పీడ్ వచ్చేసి 1000 RPM అండ్ రన్స్ ఎట్ 950 RPM. స్లిప్ ఈజ్ జనరల్ స్లిప్ ఈజ్ ఫార్మ్ ఏంటంటే NS - NR/NS అనమాట. ఇక్కడ NS ఇచ్చారు, NR ఇచ్చారు, మనం సబ్మిట్ చేస్తే 5% వస్తుంది. బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23, an auto transformer starter for an induction motor is set at 60% tapping. The starting line current drawn from the supply is reduced approximately what fraction of the DVL starting current అనమాట. ఇక్కడ వచ్చేసి జనరల్ గా ఏంటంటే స్టార్టింగ్ DVL స్టార్టర్ లో ఉండే x² టైమ్స్ రిడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి x వాల్యూ వచ్చేసి 0.6 ఇచ్చారు కాబట్టి x² టైమ్స్ అంటే 0.6 హోల్ స్క్వేర్ అనమాట. అంటే 0.36 అంటే 0.36 టైమ్స్
స్టార్టింగ్ కరెంట్ ఇది రిడ్యూస్ అవుతుంది డివైర్ స్టార్ట్ ఇచ్చడం వల్ల. అందులో ట్యాపింగ్ పొజిషన్ వచ్చేసి 60% ఇచ్చారు కాబట్టి. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ స్లిప్ రింగ్ wound rotor induction motor, adding extra resistance in the rotor circuit at starting is. ఈ రెసిస్టెన్స్ ను మనము అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల రోటర్ రెసిస్టెన్స్ ఏమేస్తుందంటే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి స్లిప్ చేస్తుంది. స్లిప్ చేసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం టార్క్ అక్కర్ అవుతుంది. ఎక్కడ అంటే హైయర్ స్లిప్ దగ్గర. అప్పుడు ఏముందంటే స్టార్టింగ్ యొక్క కరెంట్ డిక్రీజ్ అవుతుంది, స్టార్టింగ్ టార్క్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి వౌండ్ రోటర్ యొక్క బెనిఫిట్స్ అనమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ కెపాసిటర్ స్టార్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్, the capacitor connected in series to the auxiliary winding serves to the. దీనిలో ఆక్సిలరీ వైండింగ్ కెపాసిటర్ కనెక్ట్ చేయడం వల్ల ఇన్ సిరీస్ లో మనకు వచ్చేసి మెయిన్ వైండింగ్ కరెంట్ కు యాక్టివ్ వైండింగ్ కరెంట్స్ మధ్య వచ్చేసి ఫేజ్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫేజ్ డిఫరెన్స్ ప్రొడ్యూస్ కావడం వల్ల వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి రొటేటింగ్ ఫీల్డ్ అనేది హైర్ గా జనరేట్ అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఆన్ ఏ సింక్రోనస్ మోటార్స్ వీ కర్వ్స్ ద పాయింట్ ఆఫ్ మినిమం ఆర్మేచర్ కరెంట్ ఫర్ ఏ గివెన్ లోడ్ కరస్పాండింగ్ టు ఆపరేషన్ ఎట్. జనరల్ వచ్చేసి మనం వీ కర్వ్స్ ఏదానికి మధ్యలో రాస్తామంటే ఐఏ వర్సెస్ ఐఎఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసి వి షేప్ లో ఉంటుంది. ఐఏ వచ్చేసి మినిమం ఎప్పుడవుతుందంటే యూనిటీ పర్ఫెక్ట్ దగ్గర అవుతుంది. అందుకని బిఫోర్ వచ్చేసి లాగింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి లీడింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ యూనిటీ పర్ఫెక్ట్ ఉండదాన్ని మనం వచ్చేసి క్రిటికల్ డాంపింగ్ అంటారు, బిఫోర్ ఉండదాన్ని అండర్ డాంపింగ్ అంటారు, ఆఫ్టర్ ఉండదాన్ని ఓవర్ డాంపింగ్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 27. A power station has a average load of 45 megawatts and a peak load of 90 megawatts. Its load factor is. జనరల్గా లోడ్ ఫ్యాక్టర్ ఫార్ములా అంటే యావరేజ్ లోడ్ బై డివైడ్ బై పీక్ లోడ్ అనమాట. సో ఇచ్చిన వాల్యూ సబ్ చేస్తే మనకి 50% ఆన్సర్ వస్తుంది. సో బి ఇస్ ది ఆన్సర్. A question number 28. A transmission line is classified as a long line requiring a rigorous distribution parameter analysis when its length exceed approximately. ఇచ్చిన వాటిలో మనకు 250 km కన్నా ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ ట్రాన్స్మిషన్ అంటారు. 80 kilometers అప్ టు 80 kilometers ఉంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటారు. 80 to 250 km ఉంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటారు. దానికన్నా ఎక్కువ 250 కన్నా ఎక్కువ ఉంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. 29. A short transmission line has a series impedance Z is equal to 3 plus J4 ohms. If IR is equal to 50 at an angle of 0 and VR is equal to the 6600 volts, the sending in voltage magnitude is approximately only magnitude మాత్రం అడిగారు. సో ఇక్కడ విఎస్ ఫార్ములా అంటే విఎస్ is equal to VR plus Z into IR అన్నమాట. ఓకే, అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కావాలనుకుంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ప్లస్ డ్రాప్ అనమాట. ఇక్కడ విఆర్ వచ్చేసి మనకు 6600 వోల్ట్స్ ఇచ్చారు, ప్లస్ జెడ్ వాల్యూ వచ్చేసి 3 plus J4 ఇచ్చారు. అలాగే వచ్చేసి ఐఆర్ వచ్చేసి 50 at an angle of 0 ఇచ్చారన్నమాట, అంటే 50 ఇచ్చారన్నమాట. మనము సింప్లిఫై చేస్తే మనకు 6750 ప్లస్ J200 వస్తుంది అన్నమాట. ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడిగారు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 6150 స్క్వేర్ ప్లస్ 200 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 6753 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. The critical descriptive voltage at which the current begins in a transmission line depends upon. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మనకు క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ యొక్క ఫార్ములా తెలిసినది. విసి ఇస్ ఈక్వల్ టు ది M0 ఇంటూ డెల్టా G0 ఆర్ ln d బై ఆర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి M0 అంటే సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీ ఫ్యాక్టరు, డెల్టా అంటే ఏ డెన్సిటీ ఫ్యాక్టరు, అలాగే వచ్చేసి G0 అంటే డైరెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ అన్నమాట. ఆర్ అంటే కండక్టర్ రేడియస్, డి అంటే స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. కండక్టర్ రేడియస్ మీద డిపెండ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క స్పేసింగ్ మీద డిపెండ్ ఉంటుంది, ఏ డెన్సిటీ ఫ్యాక్టర్ మీద డిపెండ్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. An overhead line span is 200 meters. Weight for unit length S omega is equal to 1 kg per meter and the tension is 1000 kgs. The షాక్ ఫార్ములా ఏంటంటే ఒమేగా ఎల్ స్క్వేర్ బై 8t అనమాట. ఈ ఫార్ములా వచ్చేసి ఒమేగా ఈక్వల్ టు మనకు 1 kg పర్ మీటర్ ఇచ్చారు, లెంత్ వచ్చేసి 200 meters ఇచ్చారు, అలాగే వచ్చేసి టీ ఈక్వల్ టు 1000 kgs ఇచ్చారు అనమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 5 meters వస్తుంది.
సో ఇక్కడ బి ఇస్ ది ఆన్సర్. సాగ్ అని అడిగితే మనకు ఈ ఫార్ములా గుర్తుండాలా, ఒమేగా ఎల్ స్క్వేర్ బై 8t అనేది ఉండాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 32. కరోనా లాసెస్ ఆన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ బ్యాడ్ వెదర్, రైన్, ఫాగ్, స్నో, ప్రైమర్లీ బికాస్. ఇక్కడ వచ్చేసి రెయిన్, ఫాగ్, స్నోలో వచ్చేసి ఆ కండిషన్స్ ఉంటే వెదర్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువ ఏంటంటే ఎయిర్ యొక్క బ్రేక్ డౌన్ స్ట్రెంత్ వచ్చేసి డిక్రీజ్ చేస్తాయి. డిక్రీజ్ చేసినప్పుడు మనకు క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అప్పుడు వచ్చేసి ఆటోమేటిక్గా కరోనా అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. దట్ 3. ఏ కీ డిసడ్వాంటేజ్ ఆఫ్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంపేర్ టు ఏ రింగ్మ్యాన్ సిస్టమ్. రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఓన్లీ సింగిల్ సోర్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఆ లైన్లో కానీ ఎక్కడైనా కానీ డ్యామేజ్ అయినా లేకుంటే సోర్స్ వచ్చేసి ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ఎంటైర్ రేడియల్ ఫీడర్లో వచ్చేసి మనం సప్లై అనేది ప్రొవైడ్ చేయలేము. దిస్ ఇస్ ది మేజర్ డిసడ్వాంటేజ్ అంట. అదే రింగ్మ్యాన్ సిస్టమ్ అంటే రింగ్మ్యాన్ సిస్టమ్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ సప్లై సోర్సెస్ కనెక్ట్ చేసి ఉంటాము. ఒక సప్లై సోర్స్ పైన కూడా ఇంకో సప్లై సోర్స్ మనం సప్లై అనేది ప్రొవైడ్ చేయగలం కన్సూమర్స్కు. సో ఇక్కడ వచ్చేసి రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఫర్ ఏ బేస్ ఆఫ్ 33 kV అండ్ 50 MVA ద బేస్ ఇంపిడెన్స్ ఈజ్. జనరల్గా వచ్చేసి మనకు ఫార్ములా ఏంటంటే జెడ్ బేస్ ఇసుకుంటుంది వి స్క్వేర్ బై MVA బేస్ అనమాట. ఎందుకంటే పి వి స్క్వేర్ బై ఆర్ ఈ ఫార్ములా ప్రకారము, అంటే పి వి స్క్వేర్ బై జెడ్ ఈ ఫార్ములా ప్రకారం జెడ్ కనుక్కోవాలంటే ఇక్కడ వి స్క్వేర్ బై పి. సో ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 21.78 ohms వస్తుంది. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. 35. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మార్క్ టెస్ట్ అడుగుతున్నారు. ఇన్ ద బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ వై బస్ ద ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ y of ij I not equal to j equals to the negative sign of the admittance directly connected between the bus I and j. So what is B is the answer. That is capital of ij is equal to the minus of small y ij anamata. Okay. This is compared to a GS Gauss Seidel the Norton's load flow methods offers. జనరల్గా వచ్చేసి జిఎస్ మెథడ్, ఎన్ఆర్ మెథడ్ రెండు కంపేర్ చేస్తే ఎన్ఆర్ మెథడ్లో వచ్చేసి మనకు క్వాడ్రాటిక్ కన్వెన్షన్స్ అనే టెక్నిక్స్ యూజ్ చేస్తారు. అది యూజ్ చేయడం వల్ల వచ్చేసి ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. సిరీస్ కెపాసిటర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ అని లాంగ్ ట్రాన్స్మిషన్ ప్రైమర్లీ 2. జనరల్గా వచ్చేసి సిరీస్ కెపాసిటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్ అనమాట. లైన్ రియాక్టెన్స్ డిక్రీజ్ చేస్తుంది, అలాగే వచ్చేసి పవర్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇంక్రీజ్ చేస్తామన్నమాట. ఓకే. 38. ఇన్ ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ కన్సిడరింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్ జనరేషన్ షుడ్ బి షెడ్యూల్ సచ్ దట్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ మల్టిప్లైడ్ బై ది పెనాల్టీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆపరేటింగ్ యూనిట్ అన్నమాట. అదే వచ్చేసి మనకు ట్రాన్స్మిషన్ లాసెస్ను కన్సిడర్ చేయకుంటే ఓన్లీ ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ తీసుకుంటే ఈక్వల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఇంటూ పెనాల్టీ ఫ్యాక్టర్ రెండు మల్టిప్లై చేయాలన్నమాట ఆఫ్ ఈచ్ యూనిట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లాసెస్ కన్సిడర్ చేస్తే పెనాల్టీ ఫ్యాక్టర్ వస్తుంది, లాసెస్ కన్సిడర్ చేయకుంటే పెనాల్టీ ఫ్యాక్టర్ అనేది పిక్చర్లోకి రాదనమాట. ఓన్లీ ఇంక్రిమెంటల్ కాస్ట్ మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 39. ఇన్ సిమెట్రికల్ కంప్లైంట్ అనాలిసిస్ ద పాజిటివ్ సీక్వెన్స్ కాంప్లెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్. వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ సీక్వెన్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ అలాగే రొటేషన్ వచ్చేసి సేమ్ యాజ్ టు ది స్టాండర్డ్ సిస్టమ్ అనమాట. ఓకే. అంటే నార్మల్ సిస్టమ్ అలాగే ఉంటుంది బ్యాలెన్స్ కండిషన్లో. ఇన్ కేస్ అన్బ్యాలెన్స్ అయినా కూడా పాజిటివ్ సీక్వెన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన బి ఇస్ ది ఆన్సర్. ఓకే. 40. ఫర్ ఏ లైన్ టు లైన్ ఫాల్ట్ ద Z1 is equal to Z2 is equal to J.5 per unit and EA is equal to 1 per unit. The fault current IF is equal to the √3 EA by Z1 plus Z2 has a magnitude of ఫార్ములా వాళ్ళే ఇచ్చారు. IF is equal to ఫార్ములా మనకు ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు √3 డివైడెడ్ బై J.5 ప్లస్ J.5 వస్తుంది. అంటే దట్ ఈస్ √3 బై J1 ohms వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి జేని కింద ఉంది కాబట్టి మనం పైకి తీసుకొస్తే మైనస్ J√3 అవుతుంది అనమాట. సో మైనస్ J√3 అంటే మైనస్ J1.732 per unit అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అడిగారు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఏంటంటే 1.732 per unit అనమాట. సో ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41.
డిస్టెన్స్ ఆర్ ఇంపెడెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఆపరేట్స్ బై. జనరల్గా వచ్చేసి డిస్టెన్స్ ప్రొటెక్షన్ అన్నా ఇంపెడెన్స్ ప్రొటెక్షన్ అన్నా ఉన్న ఒకటే. మనకు ఇంపెడెన్స్ ప్రొటెక్షన్ అంటే జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే V/I అనమాట. జనరల్గా అంటే మీకు ఏం తెలియకుండా కూడా V/I ఎక్కడ కనిపిస్తే అదే ఆన్సర్ అనమాట. జనరల్గా వచ్చేసి ఈ ఈ జెడ్ అనేది డిస్టెన్స్ ఏం చేస్తుందంటే జెడ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. జెడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది వితిన్ ప్రొటెక్టెడ్ జోన్ లోపల ఉందా లేదా అని కన్సిడర్ చేస్తుంది. అంటే జోన్ 1 ఉందా, జోన్ 2 ఉందా, జోన్ 3 ఉందా అని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ఇంక్రీజింగ్ ది క్రిటికల్ క్లియరింగ్ టైమ్ ఆఫ్ ఏ ప్రొటెక్షన్ స్కీమ్ ఫర్ ఏ గివెన్ ఫాల్ట్. జనరల్గా వచ్చేసి క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ వచ్చేసి లేకపోతే టైం వచ్చేసి లార్జర్ ఉంటే ఏమవుతుందంటే మనకు సింక్రనిజం అనేది కోల్పోక లాస్ కాకుండా ముందే వచ్చేసి ఆ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు టాలరెన్స్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఓకే, మనకు వచ్చేసి హయ్యర్ సిసిటివ్ ఉంటే ట్రాన్స్ఫర్ యొక్క స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఫాస్టర్గా ప్రొటెక్షన్ ఆపరేటర్ అనేది పాసిబుల్ ఉంది అనమాట. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హ్యాస్ ఏ ఫార్వర్డ్ గెయిన్ G is equal 20 and feedback gain H is equal 0.05 ఇచ్చారన్నమాట. ద క్లోజ్డ్ లూప్ గెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T is equal to G/1 plus GH అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మనం డైరెక్ట్ గా సబ్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 10 వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. క్లోజ్ లూప్ గెయిన్ అనుకోమన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ is equal to G/1 plus GH వస్తుంది. అలాగే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే 1 plus GH వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 44. For a type 1 control system, the steady state error to a unit step input and to a unit ramp input are respectively. జనరల్గా టైప్ 1 సిస్టమ్కి వచ్చేసి యూనిట్ స్టెప్ ఇన్పుట్ చేస్తే స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి 0 ఉంటుంది. అలాగే యూనిట్ ర్యాంప్ అప్లై చేసినప్పుడు వచ్చేసి ఫైనట్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ 1/kV. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఈ బిట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మీరు ఈ బిట్ కూడా మనము మెమరీలో గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 45. In the growth array, if an entire row becomes 0, this indicates the what is the B is the answer. The presence of roots symmetrically located above the origin. And origin దగ్గర వచ్చేసి symmetrically located అంటే roots. Okay, ఇది ఇచ్చిన వాటిలో B is the answer. 46. On a border flat, the gain margin of a system is defined and measured at the ఇచ్చిన వాటిలో B is the answer. Phase crossover frequency where the phase angle is -180. Okay, ఆ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి గెయిన్ మార్జిన్ ను మెజర్ చేస్తారు. అప్పుడు వచ్చేసి ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుందంటే -180 degrees ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. ఆన్ ద రియల్ యాక్సిస్ ఆఫ్ ఏ రూట్ లోకస్ ప్లాట్ ఏ పాయింట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది లోకస్ ఇఫ్ టోటల్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్ లైస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ పోల్స్ అండ్ జీరోస్. క్వశ్చన్ నెంబర్ 48. ఏ లాగ్నైడ్ కాంపెన్సేటర్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ నీడ్స్. జనరల్గా చూస్తే మనం లీడ్ కాంపెన్సేషన్ యూజ్ చేస్తే ట్రాన్స్మిషన్ యొక్క రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వచ్చేసి ల్యాగ్ కాంపెన్సేషన్ యూజ్ చేస్తే మనకు వచ్చేసి స్టడీ స్టేట్ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రెండు ఇంప్రూవ్ కావాలంటే మనము ల్యాగ్ లీడెడ్ కాంపెన్సేటర్ యూజ్ చేయాలన్నమాట. సో ఇటు ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. డైఎలక్ట్రిక్ హీటింగ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ హీటింగ్. డైఎలక్ట్రిక్ హీటింగ్ లో వచ్చేసి 2 కెపాసిటర్ ప్లేట్స్ ఉంటాయి. వాటి మధ్యలో వచ్చేసి మెటీరియల్ ను ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ ఏసీ ఫీల్డ్ వచ్చేసి హీట్ జనరేట్ చేసి ఆ మెటీరియల్ మీద హీట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇన్సర్టింగ్ మెటీరియల్ సూటబుల్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ ఇన్సులేటర్స్ సచ్ యాజ్ వుడ్, ప్లాస్టిక్, రబ్బర్ యూజింగ్ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ ఫీల్డ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 50. ఆన్ ఏ టిపికల్ ట్రైన్స్ స్పీడ్ టైం కర్వ్ ద క్రిస్ట్ స్పీడ్ రెఫర్స్ టు ది. జనరల్గా క్రిస్ట్ అంటేనే మ్యాక్సిమం స్పీడ్ అనమాట. ఒక ట్రైన్ వచ్చేసి ఎంటైర్ జర్నీలో హైయెస్ట్ స్పీడ్ ఏదైతే అటైన్ అవుతుందో దాన్ని వచ్చేసి క్రిస్ట్ స్పీడ్ అంటారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 51. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ లో వచ్చేసి మనము నోన్ యొక్క అంటే తెలిసి ఒక రెసిస్టెన్స్ ఒక కెపాసిటీ యూజ్ చేస్తారు. ఆ రెండింటి బేసిస్ కొని వచ్చేసి అన్నోన్ యొక్క ఇండక్టెన్స్ మెజర్ చేస్తారు అనమాట. అది అన్నోన్ యొక్క ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది, మీడియం క్యూ ఇండక్టెన్స్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 52. ఏ మెగ్గర్ ఈజ్ ప్రైమరీ యూజ్ టు మెజర్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ కేబుల్స్, వైండింగ్స్ అండ్ ఎక్విప్మెంట్.
జనరల్ గా వచ్చేసి మెగర్ వచ్చేసి హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే మీడియం రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ మెథడ్ లేకుంటే కరెంట్ అండ్ వోల్టేజ్ మెథడ్ యూజ్ చేస్తారు. లో రెసిస్టెన్స్ వచ్చేసి కెల్విన్స్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. వెరీ లో రెసిస్టెన్స్ వచ్చేసి కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు అనమాట. కాబట్టి ఈ బ్రిడ్జెస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక జనరల్గా మన క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే ఒక కేబుల్లో యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారా అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి మెగ్గర్ కానీ లేకుంటే మెగా ఓమ్ మీటర్ కానీ మెగామీటర్ కానీ ఉంటారు. ఎందుకంటే హై రెసిస్టెన్స్ ను మనము మెగా ఓమ్స్ లో మెజర్ చేస్తాం కాబట్టి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53. ద ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్ స్టాండర్డ్ బికాస్. ఇక్కడ వచ్చేసి మనము నాన్ సైనసైడల్ వేవ్ కి అయినా కూడా వేవ్ సప్లై చేసినా కూడా యాక్యురసీ వాల్యూస్ ఇస్తుంది ఎలక్ట్రోడైనమోమీటర్. ఇక్కడ ఎలక్ట్రోడైనమోమీటర్ లో వచ్చేసి ఒక సిరీస్ కాయిల్ ఒక సెంట్ కాయిల్ ఉంటుంది. ఆ రెండింటిలో పోయే కరెంట్స్ యొక్క ప్రోడక్ట్ వల్ల వచ్చేసి ఇక్కడ రిఫ్లెక్షన్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది వచ్చేసి ఏసీలో కానీ డీసీలో కానీ యాక్యురేట్ వాల్యూస్ ఇస్తుంది. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ కూడా వచ్చేసి నాన్ సైనసైడల్ అనే పదం వచ్చినా కూడా ఎలక్ట్రోడైనమోమీటర్ టైపే. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ హౌస్ హోల్డ్ ఎనర్జీ మీటర్ దట్ ఈస్ కేడబ్ల్యూహెచ్ మీటర్ కామన్లీ యూజ్ విచ్ మెజరింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ వచ్చేసి ఇండక్షన్ టైప్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. ఆ ఇండక్షన్ రెండు మ్యాగ్నెట్స్ యూజ్ చేసి రెండు మ్యాగ్నెట్స్ కరెంట్ సప్లై చేస్తారు. సప్లై చేసినప్పుడు దాంట్లో వచ్చేసి కరెంట్ ఫ్లో అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఆ రెండు టార్క్ వల్ల వచ్చేసి మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ వచ్చేసి రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఆ ఎనర్జీ మీటర్లో వచ్చేసి ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే క్రీపింగ్ ఎర్రర్. క్రీపింగ్ ఎర్రర్ అంటే నో లోడ్ లో కానీ వెరీ లైట్ లోడ్ కండిషన్ లో కానీ ఆ డిస్క్ అనేది రొటేట్ అవుతుంటుంది. దాన్ని క్రీపింగ్ ఎర్రర్ అంటారు. ఆ ఎర్రర్ ను మనం ప్రివెంట్ చేయాలంటే ఆ డిస్క్ మీద వచ్చేసి 2 హోల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకుంటే సమ్ స్మాల్ వెయిటెడ్ యొక్క మ్యాగ్నెట్ అని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇవి ఎనర్జీ మీటర్ సంబంధించిన బిట్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 55. ద మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ఈస్ టిపికల్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మీటర్ కాన్స్టెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ ది డిస్క్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ అంటే కేడబ్ల్యూహెచ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇది వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ. అందుకని దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రాబ్లమ్స్ లో అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 56. కంపేర్ టు ఏ డ్యూయల్ స్లోప్ ఇంటిగ్రేటింగ్ డివిఎం ఏ సక్సెసివ్ అప్రాక్సిమేట్ టైప్ డివిఎం ఆర్ ఏడిసి ఈజ్ జనరల్లీ. ఇక్కడ వచ్చేసి డ్యూయల్ స్కోప్ డివిఎం వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఫాస్ట్ ఇన్ కన్వర్షన్ బట్ లెస్ ఇన్హెరెంట్లీ ఇమ్యూన్ టు నార్మల్ మోడ్ నాయిస్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57. ఏ వెయిన్ బ్రిడ్జ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్. వెయిన్ బ్రిడ్జ్ ఎందుకు చేస్తారంటే మెజరింగ్ ఫ్రీక్వెన్సీ. దీంట్లో వచ్చేసి బేసిక్ గా వచ్చేసి ఆర్సీ నెట్వర్క్ ఉంటుంది. ఈ వచ్చేసి ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేస్తా ఉంటే ఈ బ్రిడ్జ్ వచ్చి బ్యాలెన్స్ అవుతుంది. మెయిన్ పర్పస్ వచ్చి ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తారన్నమాట ఆర్సీ సర్క్యూట్ చేసి. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. ఆన్ ఏ సిఆర్ఓ వర్టికల్ సెన్సిటివిటీ ఈజ్ ఫిజికల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్. వచ్చేసి వర్టికల్ సెన్సిటివిటీ అంటే వైయాక్సిస్ అనమాట. వైయాక్సిస్ వచ్చేసి ఇక్కడ వోల్స్ ఫర్ డివిజన్ లో మెజర్ చేస్తారు. అలాగే ఇంకొక బిట్ ఏంటంటే ఇక్కడ హార్జెంటల్ సెన్సిటివిటీ అంటారు. హార్జెంటల్ సెన్సిటివిటీ అంటే ఎక్స్ యాక్సిస్ అనమాట. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఏ విధంగా మెజర్ చేస్తారంటే టైం ఫర్ డివిజన్ లో మెజర్ చేస్తారు. ఈ రెండు బిట్లు ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 59. ఏ జినో డయోడ్ ఈజ్ నార్మల్లీ ఆపరేటెడ్ ఇన్ విచ్ రీజియన్ టు యాక్ట్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. వోల్టేజ్ రెగ్యులేటర్ యాక్ట్ కావాలంటే మనము జినో డయోడ్ ఎప్పుడు రివర్స్ బయాస్ లో ఆపరేట్ చేయాలి. అలాగే వచ్చేసి బ్రేక్ డౌన్ రీజియన్ లోనే ఆపరేట్ చేయాలన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. ఏ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ దట్ ఈస్ ఫెట్ హ్యాస్ వెరీ హై ఇన్పుట్ మెయిన్లీ బికాస్. ఇక్కడ వచ్చేసి ఈ గేట్ టర్మినల్ వచ్చేసి మనము రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తుంటాము. రివర్స్ బయాస్ మీన్స్ మైనారిటీ కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతుంది. అటు వచ్చేసి రివర్స్ బయాస్ లో వచ్చేసి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. గేట్ ఈజ్ either reverse biased or insulated from the channel drawing negligible input current. Okay,
Question number 61. An RC phase shift oscillator requires a minimum of how many RC stages to produce the necessary 180-degree phase shift? For use with a inverting amplifier. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్సీ ఫేస్ షిఫ్ట్ వచ్చేసి మినిమం 3 నెంబర్స్ రిక్వైర్ కావాలి. కానీ వచ్చేసి ఈచ్ ఆర్సీ సెక్షన్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ది 90-degree ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. 90 degrees ప్రొవైడ్ చేసినా కూడా ఇక్కడ వచ్చేసి మనకు 3 స్టేజెస్ కావాలి. 3 స్టేజెస్ వచ్చేసి మనం వచ్చేసి క్యాస్కేటెడ్ గా కనెక్ట్ చేస్తారన్నమాట. అంటే సేమ్ కాన్ఫిగరేషన్ లేటన్నమాట. ఓకే, ఇటు ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. Question number 62. A JK flip-flop toggles its output on every clock edge when input is equal to J is equal to 1, K is equal to 1. It is very, very important. So, ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో J is equal to 1, K is equal to 1 అనేది C is the option అన్నమాట. Okay. Question number 63. A 4-to-1 multiplexer requires how many selected lines? జనరల్ గా వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ లైన్స్ కావాలంటే log 2 ఆఫ్ నెంబర్ అన్నమాట. ఇక్కడ నెంబర్ వచ్చేసి 4. log 2 ఆఫ్ 4 is equal to the 2. అంటే మనకు 2 selected lines కావాలి. ఇచ్చిన వాటిలో B is the answer. In a microprocessor, the register that holds the results of a arithmetic and logical operations is called the and వచ్చేసి మనం అక్యుములేటర్ అంటారు. ఇచ్చిన వాటిలో C is the answer. జనరల్ గా వచ్చేసి అక్యుములేటర్ is the primary working register. ఇది వచ్చేసి అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్ ఏదైనా చేస్తే దాని రిజల్ట్స్ వచ్చేసి స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే. Question number 65. Unlike a conventional SCR, GTO gate turn off thyristor can be. జనరల్ గా వచ్చేసి మన ఎస్ఆర్ లో వచ్చేసి గేట్ పాజ్ వచ్చేసి ఓన్లీ టర్న్ ఆన్ మాత్రమే చేస్తాము. టర్న్ ఆఫ్ వచ్చేసి చేయడానికి వోల్టేజ్ రివర్స్ చేస్తాం అన్నమాట. కానీ జీటీఓ ఏం చేస్తారంటే పాజిటివ్ ట్రిగ్గర్ ఇచ్చేసి టర్న్ ఆన్ చేస్తారు, నెగిటివ్ ట్రిగ్గర్ ఇచ్చేసి టర్న్ ఆఫ్ చేస్తారు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 66. A UJT unit junction transistor relaxation oscillator is commonly used in a power electronics for. పవర్ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసి యూనిట్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హీట్ ప్రొడ్యూస్ చేసే షార్ప్ వోల్టేజ్ పల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ పల్స్ యూజ్ చేసుకొని ఎస్ఆర్ గేట్ దగ్గర వచ్చేసి మనం ఫైరింగ్ చేయొచ్చు అన్నమాట. ఇచ్చిన వాటిల్లో B is the answer. Generating trigger pulses for a firing SCRs. Okay. Question number 67. For a 3-phase full converter with full control pitch at a highly inductive load, the average DC output voltage is approximately. ఇది వచ్చేసి 3-phase full converter యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే VDC is equal to 3 into √3 V maximum pi into cos alpha. ఇచ్చిన వాటిలో B is the answer. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 68. ఏ సైక్లిక్ కన్వర్టర్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్ దట్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏంటంటే జస్ట్ అసలు సైక్లిక్ కన్వర్టర్ ఏం చేస్తుందంటే క్వశ్చన్ 68. ఏ సైక్లిక్ కన్వర్టర్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్ దట్. సైక్లిక్ కన్వర్టర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫ్రీక్వెన్సీ యొక్క ఏసీని ఎనదర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఏసీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి వితౌట్ ఇంటర్మీడియట్ డిసి లింక్ లేకుండానే కన్వర్ట్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. సైక్లో కన్వర్టర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లో స్పీడ్ హై పవర్ ఏసీ డ్రైవర్ లో యూజ్ చేస్తారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. Question number 69. Buck booster chopper has an input voltage of 100 volts. Duty cycle D is equal to 0.5. Its output voltage magnitude V0 is equal to the మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే D/1 - D ఇంటూ VS అనమాట ఫార్ములా. ఓకే. ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్ గా మనం సబ్మిట్ చేస్తే మనకు 100 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 70. An IGBT insulated gate bipolar transistor is a popular in పవర్ డ్రైవ్స్ బికాజ్ ఇట్ కాంబినేషన్. దీనిలో వచ్చేసి మాస్ఫెట్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి బీజేటీ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. మాస్ఫెట్ క్యారెక్టర్స్ ఏంటంటే హై ఇన్పుట్ ఉంటుంది, అలాగే వచ్చేసి బీజేటీ క్యారెక్టర్స్ ఏంటంటే బీజేటీలో వచ్చేసి వోల్టేజ్ గేమ్ తక్కువ ఉంటుంది, అలాగే వచ్చేసి కరెంట్ డెన్సిటీ వచ్చేసి హైగా ఉంటుంది. ఓకే. ఈ రెండు ప్రాపర్టీస్ ఉండడం వల్ల వచ్చేసి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మీడియం టు హై పవర్ డ్రైవ్ అప్లికేషన్ లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో
ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ 3, 7, 15, 31, 63. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనము డిఫరెన్స్ ఎలా ఉంది అని చూస్తే ప్రీవియస్ నెంబర్ ఇంటూ 2 + 1 వస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది మేడం. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు లాస్ట్ వచ్చేసి 63 × 2 + 1 క్యాలిక్యులేట్ చేస్తే 127. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. కంప్లీట్ ది అనాలజీ. డాక్టర్ హాస్పిటల్ ఇచ్చారు, టీచర్ డాన్స్ ఇచ్చారు అనమాట. డాక్టర్ వచ్చేసి హాస్పిటల్ వర్క్ చేస్తే, టీచర్ వచ్చేసి స్కూల్లో వర్క్ చేస్తాడు. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. ఇఫ్ బాక్స్ ఈజ్ కోటెడ్ యాజ్ ఏ సిపివై. నెక్స్ట్ వచ్చేసి టాయ్ ఈజ్ కోటెడ్ యాజ్ ఏ. ఇక్కడ వచ్చేసి బాక్స్ కు సిపివైకి ఏముందంటే ఫస్ట్ లెటర్ బి అంటే దాని తర్వాత లెటర్ వచ్చేసి సి ఉంది అనమాట. అలాగే ఓ అంటే పి ఉంది, ఎక్స్ అంటే వై ఉంది అనమాట. అలాగే వచ్చేసి టిఓవైలో వచ్చేసి టీ తర్వాత ఉండే లెటర్ వచ్చేసి యు, ఓ తర్వాత ఉండే వచ్చేసి పి, వై తర్వాత వచ్చేసి జెడ్. ఇట్స్ నాట్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers ఈస్ట్, దెన్ 3 kilometers నార్త్. హౌ ఫార్ హీ ఫ్రమ్ హీ స్టార్టింగ్ పాయింట్. అంటే వచ్చేసి మనకు ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది. కాబట్టి 3² + 4² అండర్ స్క్వేర్ రూట్ అనమాట. మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5 వస్తుంది అనమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 3 meters 5 meters అన్నమాట. ఇది ఒక ట్రయాంగిల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి 3, వచ్చేసి 4 ఇచ్చారు. ఇది కనుక్కోవాలి అనుకుంటే √3² + 4² అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు ది 5. ఓకే, క్వశ్చన్ నెంబర్ 75. చూస్ ది ఆడ్ వన్ అవుట్. ఐరన్, కాపర్, అల్యూమినియం, వుడ్. ఐరన్, కాపర్, అల్యూమినియం వచ్చేసి మెటల్స్, వుడ్ వచ్చేసి నాన్ మెటల్. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76. ఏపీ జెన్కో ద ఎంటైర్ రెస్పాన్సిబుల్ ఫర్ పవర్ జనరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఈజ్. ఇండియాలో వచ్చేసి 50 Hz. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి యుఎస్ఏలో అయితే 60 Hz అన్నమాట. ఓకే, 78. ద ఉదయ్ ఉజ్వల్ డిస్కమ్ అసూరెన్స్ యోజన స్కీమ్ లాంచ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమరీ ఎయిమ్డ్. ఇప్పుడు ఎందుకంటే డిస్కమ్స్ అనేవి చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్గా వచ్చేసి ఆదుకోవడానికి, అలాగే వచ్చేసి ఆపరేషన్ యొక్క పవర్ వచ్చేసి ఇంప్రూవ్ చేయడానికి. వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 79. ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ SA ప్రమోటింగ్ సోలార్ ఎనర్జీ డిప్లాయ్మెంట్ గ్లోబల్లీ ఈజ్ హెడ్ క్వార్టర్ ఇన్. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఇండియా కలిసి దీన్ని స్థాపించారు. అలాగే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉంటుంది. వచ్చేసి హర్యానా స్టేట్లో ఉంటుంది అనమాట. సో ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ద కృష్ణా రివర్ విచ్ ఫ్లోస్ ఫాస్ట్ అమరావతి ఆరిజినేట్ ఇన్ ద. కృష్ణా రివర్ వచ్చేసి ఆరిజినేట్ ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్ మహాబలేశ్వరంలోని మహారాష్ట్రలో పుడుతుంది. ఇది వచ్చేసి ఎలా వెళ్తుందంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహించేసి లాస్ట్ వచ్చేసి వే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ టారిఫ్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా పవర్ సెక్టర్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఏది. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ CERC అనేది మానిటరింగ్ చేస్తుందన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి ఇంటర్స్టేట్స్ కాకుండా విత్ ఇన్ మన ఏపీలో అయితే APERC అనేది టారిఫ్స్ ను రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఓకే, ఈ 2 బిట్లు గుర్తుపెట్టుకోండి. CERC, APERC. ఓకే, విత్ ఇన్ స్టేట్ అయితే APRC, ఇంటర్స్టేట్లో అయితే CERC, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఓకే, టారిఫ్ ను రెగ్యులేట్ చేస్తారన్నమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 82. ద ప్రైమరీ లెజిస్లేషన్ కరెంట్లీ గవర్నింగ్ ది ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఇన్ ఇండియా అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్. ఇవన్నీ ఏ యాక్ట్ ప్రకారం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం చేస్తున్నారు అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా CERC అండ్ SCRC వచ్చేసి సాల్వ్ చేస్తాయి. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 83. స్వార్ ది ఎర్రర్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అసైన్మెంట్. ఇచ్చిన వాటిలో స్టూడెంట్స్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాస్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్, అంటే హ్యావ్ అనే తప్పు ఉంది కాబట్టి అక్కడ హ్యాస్ రావాలి. ఓకే, నెక్స్ట్ 84. చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ఏ డెరిజెంట్. డెరిజెంట్ అంటే కేర్ఫుల్ పర్సిస్టెన్స్ ఎఫర్ట్ అన్నమాట. సో సినాప్సిస్ అంటే నియరెస్ట్ గా ఉండే మీనింగ్ ఏంటంటే హార్డ్ వర్కింగ్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85. చూస్ ది కరెక్ట్ యాంటోనమీ ఆఫ్ ఏ జెన్యూన్. ఇక్కడ వచ్చేసి జెన్యూన్ ఆపోజిట్ వర్డ్ కావాలి. జెన్యూన్ అంటే అథెంటిక్ రియల్ అన్నమాట, రియల్ గా ఉండేవాళ్ళు. అదే దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్, ఫేక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ఫిల్ ఇన్ ద బ్లాంక్. సి అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్ డాస్ గోయింగ్ టు ది మార్కెట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సి హీఈస్ గోయింగ్ టు ది మార్కెట్ అన్నమాట, హీఈస్ రావాలి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి కొన్ని ఫ్రెషెస్ అంటే అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్ ఇట్లా వచ్చినప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది చేంజ్ కాదన్నమాట. సో ఇక్కడ సి అనేది సింగర్ కాబట్టి ఇక్కడ ఈజ్ మాత్రమే రావాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 87. చూస్ ది కరెక్ట్ స్పెల్ వర్డ్. ఇక్కడ వచ్చేసి అకామిడేషన్. అకామిడేషన్ అంటే ఏసీసీఓ ఎంఎంఓ డిఏటి అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. మీరు గుర్తుగా పెట్టుకోవాలంటే అకామిడేషన్ లో 2 సీలు ఉంటాయి, 2 ఎంలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 88. ద సమ్ ఆఫ్ 15,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. ఫైండ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే పీటీఆర్ బై 100 ఈజ్ ది ఫార్ములా అన్నమాట. ఇచ్చి సబ్మిట్ చేస్తే మనకు 2400 వస్తుంది అన్నమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. టోటల్ అమౌంట్ అంటే మళ్ళీ 15,000 ప్లస్ ఇంట్రెస్ట్ 2 యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి ఇంట్రెస్ట్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 89. ద యావరేజ్ ఆఫ్ 6 numbers ఈజ్ 25. ఇఫ్ 1 number ఈజ్ excluded, ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ 5 becomes 24. ద ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఈజ్. జనరల్గా వచ్చేసి మనము ఫస్ట్ సమ్ కనుక్కోవాలి. సమ్ కనుక్కుంటే యావరేజ్ నెంబర్ ఇంటూ యావరేజ్ వాల్యూ ఇచ్చింటాడు ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేయాలన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి టోటల్ ఓల్డ్ సమ్ కావాలంటే 25 into 6 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 150 వస్తుంది. అలాగే వచ్చేసి ఒక నెంబర్ బయట వేయడమాట. ఒక నెంబర్ బయట పోతే 6 లో ఒకటి పోతే 5 అనమాట. 5 ఇంటూ న్యూ యావరేజ్ వచ్చేసి 24. అంటే న్యూ సమ్ వచ్చేసి 24 into 5 మనకి క్యాలిక్యులేట్ చేస్తే 120 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 150 - 120 = 30 అనమాట. బయటికి వెళ్ళిన నెంబర్ యొక్క వాల్యూ వచ్చి 30. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. ఏ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 15 days, బి కెన్ కంప్లీట్ ఇన్ 10 days. వర్కింగ్ టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ టేక్ దేర్. ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉందన్నమాట. ఏ ఇంటూ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఫార్ములా. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ వచ్చిన వాటిలో 6 ఇస్ ది ఆన్సర్ అనమాట. 10 into 15 డివైడెడ్ బై 10 + 5 అంటే 150 డివైడ్ బై 25 వేస్తే మనకు 6 వస్తుంది డైరెక్ట్ గానే. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకుని మనం డైరెక్ట్ చేసేస్తామంట. ఇక్కడ 1/15 + 1/10 వేసుకొని ఎల్సిఎం కట్టుకుంటా. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 91. ఏ ట్రైన్ 150 meters లాంగ్ క్రాసెస్ ఏ స్టేషనరీ పోల్ ఇన్ 10 seconds అనమాట. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. మన స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం అంట. ఇక్కడ వచ్చేసి మన డిస్టెన్స్ టైం ఇచ్చారు, క్యాలిక్యులేట్ చేస్తే 15 meters per second అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 92. ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 2:3 అండ్ దేర్ సమ్ ఈజ్ 75, ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్. ఇలాంటి వాటిల్లో మనకు 2:3 ఇచ్చారు కాబట్టి 2 సమ్ చేయాలన్నమాట. 5 వస్తుంది. టోటల్ సమ్ వచ్చేసి 75 ఇచ్చారు. 75 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ అంటే 5 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 15 వస్తుంది అన్నమాట. ఆ 15 వచ్చేసి ఒక పార్ట్ వాల్యూ అన్నమాట. ఆ 15 తీసుకెళ్ళి మనం లార్జ్ నెంబర్ అడిగాడు కాబట్టి 3 into 15 వేస్తే మనకు 45 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఒకవేళ స్మాలర్ నెంబర్ అంటే 2 into 15 వేస్తే 30 వస్తుంది అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 93. ఏ షాప్ కీపర్ మార్క్స్ an item 20% above cost price and gives a 5% discount on the market price. Find his net profit percentage అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే మనం మార్క్ చేసిన ప్రైస్ అంటే 20% కాబట్టి 100 +
20 = 120% అవుతుంది అన్నమాట. మన సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మనము 120 రూపీస్ మీద 5% డిస్కౌంట్ ఇచ్చారన్నమాట. 5% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ వచ్చేసి 95% ఉంటుంది. అంటే 120 × 0.95 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 114 వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100, మనం సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి 114. రెండు మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అన్నమాట, డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 క్యాలిక్యులేషన్ మనకు 14% వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 94. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5000 ఫర్ 2 years at 10% పర్ యానం. కాంపౌండ్ యాన్యువల్లీ, కాంపౌండ్ వచ్చేసి యాన్యువల్లీ అంటే ఒకసారి అన్నమాట. మనం వచ్చేసి మన ఫార్ములా కావాలంటే ఇక్కడ వచ్చేసి A is equal to the P into 1 plus R by N whole power N into T అన్నమాట. ఓకే, 1 T. ఇక్కడ వచ్చేసి ఏ అంటే టోటల్ అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే అంటే ఒక ఇయర్లో ఎన్ని టైమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది అనేది నెంబర్ అన్నమాట. టీ అంటే టైం అనమాట. ఇక్కడ వచ్చేసి చేంజ్ అయ్యేది యాన్యువల్ అని చెప్పాడు, 1 వస్తుంది. ఆర్ వచ్చేసి 10% ఇచ్చారు కాబట్టి మనకు మనకు వచ్చేసి 10 వస్తుంది అన్నమాట. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ది 10%, 10/100 అంటే 0.1 అన్నమాట వచ్చేసి. అలాగే వచ్చేసి మనకు టీ వాల్యూ వచ్చేసి 2 years ఇచ్చారు. ఫైనల్గా ఏముందంటే మనకు ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + 0.1 హోల్ పవర్ స్క్వేర్ అన్నమాట. ఓకే, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5000 × 1.1 హోల్ స్క్వేర్ వస్తుంది. మన ఫైనల్ అమౌంట్ వచ్చేసి 6050 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫైనల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ రెండు డిఫరెన్స్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో 1050. సో వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 95. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ 7 వెన్ 2 fair dice ఆర్ రోల్డ్? 2 dice ను ఫెయిర్ డైస్ వచ్చేసి రోల్ చేసినప్పుడు వాటి సమ్ వచ్చేసి 7 అన్నమాట. పాసిబుల్ ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి చూసుకోవాలన్నమాట. అంటే ఆ రెండు యొక్క సమ్ వచ్చేసి 7 మాత్రమే ఉండాలి. అదే క్యాలిక్యులేట్ చేస్తే 1 6 వచ్చేసి 7 అవుతుంది, 2 5 వచ్చేసి 7 అవుతుంది, 3 4 వచ్చేసి 7 అవుతుంది, 4 3 వచ్చేసి 7 అవుతుంది, 5 2 వచ్చేసి 7 అవుతుంది, 6 1 వచ్చేసి 7 అవుతుంది అన్నమాట. అట్లా వచ్చేసి మనకు 6 అవుట్కమ్స్ వస్తాయన్నమాట. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని రావచ్చు అంటే 36 రావచ్చు. ఓకే, మనకి ప్రాబబిలిటీ కావాలంటే 6 అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ చేస్తే మనకు 1/6 అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. దట్ ఈస్ ది ప్రాబబిలిటీ. Question number 96. ROM, read only memory in a computer, is primarily used to store. వచ్చేసి ROM అనేది పర్మనెంట్ అండ్ నాన్ వోల్టైల్ మెమరీ అన్నమాట. వచ్చేసి ఫర్మ్వేర్ అండ్ బూస్ట్ ఇన్స్ట్రక్షన్స్ జరుగుతాయి అన్నమాట. డు నాట్ చేంజ్ డ్యూరింగ్ నార్మల్ ఆపరేషన్స్ అన్నమాట. వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది వచ్చేసి పర్మనెంట్ గా ఉండదు. అలాగే వచ్చేసి వోల్టైల్ గా ఉంటుంది. అది వచ్చేసి ఓన్లీ టెంపరీ మాత్రమే మెమరీగా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రోమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే BIOS బయాస్ ఫర్మ్వేర్ అన్నమాట. ఓకే, ఈ రెండు ఎక్కడ యూజ్ చేస్తారంటే మనము బూటింగ్ లో యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 97. ఇన్ Microsoft Excel, which function is used to search for a value in the first column of a table and return to a corresponding value from another column? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో లుక్ అప్ అనేది ఆన్సర్ అన్నమాట. చూడండి, బి ఇస్ ది ఆన్సర్. అలా కాకుండా MS Excel లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే కూడా Ctrl+F అన్నమాట. ఓకే, Question number 98. In most window applications, the
కీవర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ జెడ్ పర్ఫార్మ్స్ విచ్ యాక్షన్. కంట్రోల్ జెడ్ ఏం చేస్తుందంటే అండూ చేస్తుంది, అంటే మన పొరపాటున ఏదైనా మనం డిలీట్ చేస్తే దాన్ని మళ్ళీ రీబ్యాక్ తెచ్చుకోవడానికి అన్నమాట. ఓకే, రివర్స్ చేసుకోవడానికి. అంటే కంట్రోల్ వై అంటే రీడూ అన్నమాట. కంట్రోల్ జెడ్కు అండు అంటారు. రీడూ కావాలంటే కంట్రోల్ వై ప్రెస్ చేయాలి. ఓకే. 29 malicious software that distinguishes itself as a legitimate and or useful software to trick users into installing it is best classified as a Trojan horse. ఇచ్చినట్లు B is the answer. ట్రోజన్ హార్స్ కు అలాగే వచ్చేసి వామ్ కు రెండు ఆపోజిట్ అన్నమాట. ఓకే. Question number 100. Which type of computer network typically covers a small geographical area such as a single office or a building? తక్కువ ఏరియా కవరేజ్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అలాగే ఒక సిటీ లేకుంటే ఒక రీజియన్ ని కవర్ చేసి వచ్చేసి మ్యాన్ అంటారు. అలాగే వచ్చేసి అలా కాకుండా ఇంకా వచ్చేసి ఇంకా మేజర్ సిటీస్ ను లేక కంట్రీస్ ను కనెక్ట్ చేసి వచ్చి వ్యాన్ అంటారు. ఇక్కడ వ్యాన్ అంటే వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఓకే, ఈ మూడు డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ AWE ఎగ్జామ్ ఇన్ పవర్ యూటిలిటీస్.